అక్కడే ఉండు. ఏంది అసలు? ఆగాగు, వీడియో తీసుకుంటా. ఏందక్క? ఏంది మా ఇంటికి వచ్చినవి? ఏంది అసలు? ఏమి విచిత్రం? ఏందక్క పొద్దునేగా వచ్చి మన ఇద్దరం పొద్దునే కొంచెం ప్రేమ ఎక్కువ. బాగున్నాగా? నీకేం కావాలమ్మా? ఆ పొద్దునే చూసిపోయి మళ్ళీ నన్ను చూడటానికి వచ్చా అంటే అంత నమ్మబుద్ధిగా ఆటల్లో. పొద్దునేగా, ఇప్పుడు టైం ఎంత అయింది? 11 అయింది. 8ంటికే చూసిపోయి నువ్వు నన్ను. చెప్పరాదు మరి, బాగున్నావా అని మళ్ళీ పరామర్శించడం ఎందుకు? నేను పొద్దునేగా చూసిపోయి మళ్ళీ ఈ 2 గంటలు ఏమైపోతా అంటే సోప్ వేయటం అంట. దీన్ని సోప్ ఏం చెక్కల కోసం సోపు నీకు కాదక్క. నీకేమన్నా అడ్డం ఉందంటో చెప్పు. ఏది లోపల? ఏ పక్కక్క? అంటే బాగున్నా అని అడిగితేనే అక్క అది మనసులోంచి రావాలక్క, పైన నీకు కాదు నాకు. అంటే మనసులో నుంచి అంటే చెక్కల కోసం వచ్చింది. చెక్కల కోసం వచ్చా అని చెప్పచ్చు. ఈ యాషాలన్నీ ఎందుకు? బాగున్నావా? చెక్కల కోసం వచ్చి నేను బాగుండేది ఏముంది? ఏదో లెక్క వీడియో తీసుకుంటాలే మరి. అయితే ఇదేంది? నువ్వే వస్తానక్క, తీసుకుంటా. మా మామిడి చెట్టు కింద నువ్వు చెక్కలు చేసుకుంటే మేము అక్క అది కవలక్క. సరిపే ఆమె వద్దన్న పని చేస్తూనే ఉంటుంది. పాపం చేస్తూనే ఉంది. నేను వంటగదిలోకి వచ్చి నేను ఇంక ఊరికి పోతున్నా అంటుంది. అక్క కాళ్ళు నొప్పండి అక్క. లక్ష్మి అక్క, నువ్వేగా డాక్టర్ చూపితే బెడ్ రెస్ట్ చెప్పారుగా. వాళ్ళు చెప్తే ఇంకెందుకమ్మా? మా అమ్మ నాకు 2 కూరలు చేస్తున్నా. ఒక్క కూరతో తింటే బెళ్ళలు సహించవు అని బెళ్ళలు ఎక్కువ ఉంది. అదే కొంచెం కూర చేసి పెడతాము. చూడు కరేపాకు అంత శుభ్రంగా ఏరుకోవద్దా? ఇప్పుడే దానిమ్మ గంజలు ఇస్తుంది అనమాట, ఒలుస్తుంది నా కోసం. ఎప్పుడు ఏ పని దొరికిందా, ఏం చేసుకుందావా, పెట్టాలి. వాళ్ళు ఎవరన్నా అడ్డం వస్తే బూతులు అయ్యే అంటే ఇంటే పెట్టుకోవాలి. నువ్వే ఇటు జరుగు చూద్దాం. ఎంట్లో కూర్చోమంటమే నాంటీని. ఇప్పుడు రంగులో ఉన్నాను కానీ నేనే చెబుతున్నాను బాగా.
ఇచ్చారా? అది ఇచ్చారక్క. కొనుక్కోవచ్చు మరి, కరువు ఉంది, స్టీల్ది ఉంది అక్క. నువ్వు అడగలేదుగా, చిన్నది అడిగినవని. పెద్దది స్టీల్ తెల్లది కావాలేమో, అది ఇచ్చా. స్టీల్ది ఉంది అక్క, అది బెజ్జాలు. తేలేదక్క అది. ఇప్పుడు నీ ఎంటకలకి ఇది ఎట్లా వచ్చిందో ఆంటీ ఎంటకలకి కాదక్క, ఆంటీ గుర్తుగా ఆంటీ ఎంటికలకు వచ్చిన బకెట్ ఉంచుకున్నావా? అసలు మామూలుగా ఎంటకలు వేసింది బకెట్ ఇచ్చారు. ఆంటీ నువ్వేం చేసుకుంటావు, చిన్నపిల్లవి తీసుకుంటాను నేను అని తీసుకొచ్చుకున్నాను. అంటే నువ్వే అడిగి తెచ్చుకున్నావు? అడగటాలు తెచ్చుకోవటమే. ఏదో ఆ ముద్దుగా కొనుక్కుంది అనుకో, వాడుకొని. మనం పెట్టేటప్పుడు అడుగు, తీసుకునేటప్పుడు అడుగు. తెచ్చుకోవటమే నచ్చితే. పెట్టడం కూడా అంటే పెడతాం. ఇప్పుడు అమెరికాలో అందరికి ఇయ్యే పొయ్యిలు అక్క, కరెంట్ పొయ్యిలేనా? కరెంట్ ఇంకా మంట ఎక్కువ. అమ్మో, అది వేడిగా ఉంటుంది. బాండి కాలదా? సరిపోతుంది. బాండి కాలదా అక్కడ కూడా? అయ్యా పడి బాండి కాలదా? ఇప్పుడు ఇది పట్టుకో అక్క, ఈ బాండి పట్టుకో ఒకసారి. కాలదంటే దీని మీద చేత్తో తీసి పక్కన పెట్టిద్ది. అడగాలిద్దా? అక్కడ అమెరికాలో భలే ఉంటుంది అమ్మా. మామూలుగా ఏమంటారు, తడిపిండి వంటలు పెట్టుకున్నాం అనుకో, ఇంకేం లేదు, ఎందుకు ఎందుకు అక్క అలారం మోగేది? ఆడవాళ్ళకి చక్కిళ్ళు కదమ్మా, వాళ్ళకి భయం. ఆహా, పొగ రాకూడదా? ఓకే, అందుకే నా పొగ వస్తే కేసు అంటారు. కేసే ఉండదు, ఫైన్ వేస్తారా? చెత్త కూడా వాళ్ళకి అసలు బయటకు ఆంధ్రాది ఏందక్క? వాళ్ళకి ట్రాష్, వాళ్ళు అదే చెత్త. ఇప్పుడు మనం చెత్త బొట్లు, అదే డస్ట్ బిన్ అంటాం కదా, వాళ్ళు ట్రాష్ అంటారు. ట్రాష్లో వేసా అంటారు. ఆ ట్రాష్లో ఇంత వాళ్ళు రోజు వచ్చి వేసిపోతారు. నల్ల కవర్లలో ఉంటాయి. కవర్లో పెట్టే వేస్తారు. కవర్ పెట్టాలి ఖచ్చితంగా. అంటే అసలు ఆడుండే మన ఇండియాలో నిజంగా అనకూడదులే కానీ, కాకపోతే నాకు ఐ లవ్ మై ఇండియా దేశభక్తి వల్ల ఆడలేదు కానీ, కానీ ఇండియా కన్నా అంటే అక్కడ బాగుంటుంది. మనం ఒక 100 సంవత్సరాలు పోతే కానీ ఒక లెవెల్లో రావు. అక్కడ అలవాటు అయిన వాళ్ళు ఇక్కడ ఉండలేరంట అసలు. మన రోడ్లు అమ్మ, మన రోడ్లు గుంటూరు రోడ్లు చూడు. ఉన్నటువంటి ఇప్పుడు ఇటు నుంచి బస్ వస్తుంది, ఇటు నుంచి కారు వస్తుంది, ఆడంట కుదరదు. వాడు పొర్రపాటు దాటిందా ఫైన్ $1,000 వేస్తారు. $1,000 అంటే చాలా రేటు అక్క. 84,000 85,000 మన కరెన్సీలో చూసుకుంటే. వాళ్ళు అందుకే ఇప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ సినిమా ఉంది కదా, ఆ బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు అదేంటి సిగ్నల్ దాటితే 25,000 వాడు వరకు పెట్టాల. భరత్ అనే నేను అక్క సినిమా. అదే మహేష్ బాబు సినిమా అన్నా, నాకేం తెలుసు, నాకు సినిమాలు. కానీ ఆ సినిమా భలే ఉంటుంది అక్క, భలే పెడతాడు రూల్స్. సేమ్ అమెరికా రూల్స్ పెడతారు కావాలకి. అవన్నీ అమెరికా రూల్సా సినిమాలో? కానీ బాగుంది. వాళ్ళు అసలు వాళ్ళు ఎన్ని సిమెంట్ రోడ్లు, కార్ రోడ్లు కాదు. బండి పోతుంటే అంటే అదంటే అసలు ఒకలాంటి సౌండ్ వస్తూ ఉంటుంది.
కానీ భలే ఉంటుంది. ఏడన్నా ఇంత ముందు రోజుల్లో కట్టెల పొయ్యి మీద అరుగు బయట చేసుకున్నాం, మనం ఇండక్షన్ స్టవ్ మీద అరుగు బయట చేస్తున్నాం. ఆంటీ ఇంకో విచిత్రం చెప్పనా, పొద్దున వచ్చి 8ంటికే నన్ను బలకరిచ్చింది, మళ్ళీ వచ్చి 11ంటికి బాగున్నావా అంటుంది. అసలు ఆమెకి ఏం అవసరమో చెప్పట్లే. కాదంటే మా ఇల్లు నీట్గా ఉంటుంది, కొంచెం గోడల మీద ఇట్లా నూనె పెడితేమో మనమేమో నిలబడి చేయలేము, లావుటోళ్ళం అయిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవలే అని అడిగి ఇక్కడ చేసుకున్నాం. అడిగితే అడిగో బాగున్నావు ఎందుకు, దానికి ఏదో ప్రేమ ఉన్నట్టు. ప్రేమ ఉన్నట్టు కాదు, సోప్ ఎత్తి కొద్దిగా సోప్ అయిపోయినా జాగ్రత్తగా. కాబట్టానమ్మాయి అన్నాయా ఎట్లుంటదంటే సౌజన్య అదే ఏమంటారు, ఏం బావా ఏం చేస్తుంటే నీకేం కావాలి అన్నయ్యకి అర్థమైపోయింది. అమ్మ మేము ఏ విధంగా సహాయపడగలం అమ్మ నీకు? సొంత పిల్లవని చూస్తున్నా, సొంత పిల్లవని చూస్తున్నా. మీ సొంత బావు కాబట్టి నువ్వు ఇవన్నీ వీడియోలు తీయట్లేదు కదా, తీయండి. సాగొడతావు. ఎట్టయినా నలుగురు కలిసి ఆ రోజుల్లో పిండంట్లు అవును చెట్ల కింద చేసుకునే వాళ్ళం. అంటే అసలు సంక్రాంతి పండుగ వచ్చిందంటే అంటే అరిసెలు చక్రాలు ఎన్ని ఏంది అప్పుడు అయిపోయింది పిండి, అదే ఉంది ఇది తినమైంది పచ్చిపిండి. ఎవరన్నా పచ్చిపిండి తింటారక్క? అంటే మేము అన్నము శుభ్రంగా అదేంది తోటకూర పప్పు అండి, ఎవరన్నా పచ్చిపిండి తింటారా? బాగానే ఉంది, కొంతమంది అంటారు. నువ్వు చేసిన కేజీ పిండికి ఇంకెంతసేపు చేస్తావు నాడు కూర్చొని? మా కింద అమ్మాయి మేము ఉండేది ఇద్దరు, నేను మా ఆయన ఏదో అన్నంలో నంచుకుందామని చేసుకున్నాము. ఇంకెంత చేస్తాం కేజీ దాకా చెప్పు, నువ్వు చెప్పు. అదేలే 1/4 కిలో చెక్కలు తీసుకెళ్తావా కాసి నుంచి? నీకెందుకు చాలా చేసుకున్నందుక అదేందక్క? ఏందక్క ఏం నీకు లేదు ఒళ్ళు, నీకు లేదు చెయ్యి, కావాలంటే ఇంజక్షన్ ఉంటావు అద్దెకి. ఏం అద్దెకి? చెప్తే వస్తాం చేసి పెడతాం. అబ్బే మనం అసలు ఒకళ్ళు పెట్టవే లేదు. అయ్యో అంతేలే, బద్దకస్తులు చేస్తాం అది. ఓకే కానీ మరి ఇంకెందుకు కాదా బద్దక అంటే నువ్వు చెప్పంటే ఇప్పుడు పని చేసుకుంటుంటే పగులు నిద్ర వారు బాగుంటుంది, మాట వరుస చెప్తున్నా. పని చేసుకోకపోతే ఏముంటుంది, నిద్ర రాదు. ఇప్పుడు మనం పెట్టామనుకో వాళ్ళకి బద్దకం వచ్చింది అంటే అసలు ఏం డైలాగ్ చెప్పా, ఏ రాసుకోర సాంబా అన్నట్టు చెప్పా, నాకే వస్తుంది. అసలు నిన్నేదో కానీ కాదక్క, నేను చదివిలేదు కానీ చదివితే లాయర్ అవ్వపోయినా. నాకే ఏం తెలియదు, బయట బయట అన్నీ నీకే రోడ్డు దాటి చూపిమంటున్నాగా, అందుకే గేట్ దాటి చేత కాదు. గేట్ కాదక్క, మన లైన్ చివరి రోడ్డు దాటి చాలు. మీ బజార్లో కుక్కలు ఎక్కువేమో కానీ మా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి కుక్కలు మాత్రం. అవును డైట్ ఏంది మా అన్నం తింటే ఇప్పుడే నువ్వు దాగు. అంటే పంచుతారా సార్ ఆంటీకి? ఆ ఒంట్లోనే ఉందంటే ఫ్యాక్టరీ పంచుతారు. తక్కువే వేసిద్దిలే మా అమ్మ, తక్కువే వేసిద్ది. అయితే షుగర్ ఉందంటే ఫ్యాక్టరీ అంటువేంది మనిషిని? అది ఇప్పుడు కామన్ అయిపోయింది లెక్క. అవునా ఆంటీ? అదేంది నేను వినలేదు, షుగర్ ఉన్న వాళ్ళు కట్ట. ఇవాళ ఈగలు లేవు మాకు ఇవాళ, అందుకే వచ్చినాయా? నువ్వు ఆంటీని వాడుతున్నావో తెలుతులా, తిడుతున్నావో తెలియట్లే ఆంటీ.
నిజమే. ఆంటీ ఎట్ట బారా అవుతున్నావు ఆంటీ మనిషిని? ఇన్నేళ్ళు 15 ఏళ్ళ నుంచి బరాయిస్తుంది ఒక్కరోజు అంటే ఆయన బరాయించడం ఏంది అసలు? నేను నిన్ను చూసినా, నన్ను ఎప్పుడు చూసినావు? ఓయమ్మ పని చేయించి నిద్రపోకుండా చెప్తుంటే నిద్రపోనీకున్నాకేదో అంటే నీకు హెల్ప్ చేయట్లే కాదు. లక్ష్మి గారు అంటారు చూసినవా, యాత్రలకు తీసుకెళ్ళానంటే ఆ డైలాగ్ ఏంది? లక్ష్మి గారు ఉన్నారు కదా అంటే చేర్చవాళ్ళమ్మ అన్ని నా చేయించుకుంటా. ఏంటండి మీరు ఒక్కడు కూడా చేసుకోలేదు ఏదన్నా అంటే లీటర్ల పుణ్యం. నాకు పచ్చడికి అమ్మ నాకు కోస్తుంది అని నాకు ఇవా చెక్కలు నాకు ఈయనన్ను పచ్చడి కూడా ఇవా. మా చెట్టు బచ్చలాకది అయితే కొంచెం కూడా పెట్టవా? అమ్మాయి అదేంటంటే పాలు పెరుగు ఇలాంటి ఆకులు ఎవరి కాదు దొరికితే ఎవరి అక్క మా అమ్మ పాప మాటికి పందిరేసింది మేము కోసుకుంటున్నాం. మొలవలా మా అమ్మ నాటింది. మా నువ్వు నీకు నాకే ఇంకా ఆమె వేరు నేనైతే వేరా కానీ అమ్మ నేను ఒకటి నువ్వు అసలు పని చేయట్లేదు. ఆహా నువ్వే కదా వద్దులే అమ్మ నువ్వు యాడ్ చేస్తావు అంటావు కదే. కూర్చోమ్మా మా ఆయన అన్నానికి పిలిచి ఆడపిల్ల పెట్టేది నీకు అంటావుగా. అంటే అసలు గిచ్చించ చాలు పాడమంటే అట్టని చిన్నపిల్లలకి ఎదురు పొగడకూడదు. బాబా పొద్దున కీర్తిని తిట్టిందా మళ్ళీ అంటుందో ఫోన్ చేసి మాయ్ బో కష్టపడుతుంది అది నీ ముందు ఎందుకు లేని చెప్పలా దానికి బాగా తిండి పెట్టంట. అక్క ఎందుకు అక్క నీకు అంత భయం?